ఎంప్లాయీస్ ఆల్రెడీ వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికి ఈఎస్ఐలో ఈఎస్హెచ్లో ఏవో ఉంటాయి. వాళ్ళు కూడా ఈ పాలసీస్ ఏమైనా తీసుకోవచ్చా, లేదంటే వాళ్ళకి ఇందులో తీసుకునే అవకాశం ఉండదా? ఎంప్లాయీస్ తీసుకోవచ్చా లేదా అనే దానికన్నా ఎంప్లాయీస్ తీసుకోవాలా, అసలు ఇది బేసిక్గా తీసుకోవచ్చారంటే తీసుకోవచ్చు, కానీ తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే ఎంప్లాయీస్కి ఇచ్చేది 5 lakh లిమిట్ మాత్రమే. ఇప్పుడు 5 lakh మించిగా ఒకవేళ ఏదైనా జరిగితే సెకండ్ థింగ్ వచ్చేసరికి నీకు ఎంప్లాయీస్ ఏదైతే ఇస్తారో అందులో ప్రతిదీ కవర్ అవ్వదు, కొన్ని మాత్రమే కవర్ అవుతాయి. సో దట్ ఈస్ ద సెకండ్ డ్రాబ్యాక్. థర్డ్ డ్రాబ్యాక్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే రిజైన్ చేస్తావు, జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్కి వెళ్ళాలనుకుంటావు, ఆబ్వియస్లీ నువ్వు రిజైన్ చేసిన డే 1 నుంచే నీకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. నువ్వు కొత్త కంపెనీకి షిఫ్ట్ అయినంత వరకు నీకు మళ్ళీ ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఈ గ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ 6 months టైం పట్టింది, ఈ 6 monthsలో నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే పరిస్థితి. అందుకే ఎంప్లాయీస్కి ఉన్నా లేకపోయినా, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరంగా వస్తే అనొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ కార్డుతో ప్రతి హాస్పిటల్లో వర్తించు.